ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. స్వీటీ ఆయన కన్న కూతురు కాదునని నాకు అనుమానంగా ఉంది. కానీ ఆ విషయం చెప్పలేను. ఆ విషయం చెప్పాలంటే ముందు నేనెవరో ఆయనకి చెప్పాలి. స్వీటీ ఆయన కన్న కూతురు కాదో ముందు నేను ఆధారాలతో సహా తెలుసుకొని ఆ తర్వాత ఆయనకి నిరూపించాలి. కానీ ఎలా? డిఎన్ఏ టెస్ట్. అవును, డిఎన్ఏ టెస్ట్ ద్వారా స్వీటీ ఆయన కన్న కూతురు కాదో ప్రూఫ్స్తో సహా తెలుసుకోవచ్చు. ఆ రిపోర్ట్స్ చాలు. డాక్టర్, పాప కండిషన్ ఎలా ఉంది డాక్టర్? మెడిసిన్ ఇచ్చాను కదా, నిద్రపోతుంది. పాప వాళ్ళ అమ్మ గురించి చాలా బెంగ పెట్టుకుంది డాక్టర్. ఆ బెంగ నుంచి పాపని ఎలా బయటికి తీసుకురావాలో అర్థం కావట్లేదు. మీరు కంగారు పడకండి. పాపకు అమ్మ ప్రేమను మించిన నాన్న ప్రేమ దొరుకుతోంది కదా. ఏంటండి అలా చూస్తున్నారు? మీరెందుకు ఆ మాట అన్నారు? మీరు ఇంత బాగా స్వీటీని చూసుకుంటున్నారు కదా, అందుకే అలా అంటున్నాను. ఆ అదృష్టాన్ని ఆ దేవుడు నాకు ఇచ్చుంటే బాగుండేది. దేవుడు మీకు ఇచ్చిన అదృష్టం స్వీటీనేనని నాకు అనుమానంగా ఉందండి. త్వరలోనే ఈ నిజాన్ని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తాను. మీ కళ్ళలో ఆనందాన్ని చూడాలి. చూస్తాను. ఏం డాక్టర్ ఇంత దగ్గరకు వచ్చారు? అంటే పాప కదిలితే చూడ్డానికి వచ్చాను. సారీ. సారీ. కార్తీక్, నాన్న కార్తీక్, భోంచొద్దుగాని రా నాన్న. నా మనసేం బాగాలేదమ్మా, తినాలని లేదు. ఇలా ఇవ్వండి, నాకు ఇవ్వండి చెప్తాను.
పాప కనీసం పాలు కూడా తాగలేదని మీరు అంతలా బాధపడుతున్నారే, మరి మీరేం తినకపోతే మీ అమ్మగారు ఎంతలా బాధపడతారనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. కోపం విచక్షణని చంపేస్తుంది, ఆకలి ఆలోచనని చంపేస్తుంది. మీరు ఏ విషయం గురించైనా ఆలోచించాలంటే మీ కడుపు నిండుగా ఉండాలి. లేట్ అయిపోయింది, తినండి. ఒక మనసుని అర్థం చేసుకుని మరో మనసుకి అర్థం అయ్యేలా చెప్పావమ్మా. అందుకేనేమో సైకియాట్రిస్ట్ అయ్యావు. తినండి. ఇలా ఇవ్వు నాన్నా. ఎలాగైనా సరే డిఎన్ఏ టెస్ట్కి కావాల్సిన శాంపిల్స్ తీసుకోవాలి. కానీ ఎలా? ఇది కరెక్ట్ టైం అనిపించడం లేదు. ఓకే, నేను బయలుదేరుతానండి. అయ్యో, చాలా లేట్ అయింది. ఈ టైంలో ఆటోలు దొరుకుతాయో లేదో. అది యాక్చువల్లీ పోనీ ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకోండి. ఎందుకంత ఆలోచిస్తున్నారు? పర్వాలేదు, మాకేం ఇబ్బంది లేదు. మీరు ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు. నేను అలా సోఫాలో పడుకుంటాను, మీరు ఇక్కడ రెస్ట్ తీసుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.